అమ్మా, ఎక్కడుంది ఆహారం? నువ్వైనా నిజం చెప్పు. చెప్పమ్మా. మాకేం తెలియదు సాములు. మొన్న పెద్ద సాములు నా చేయి పట్టుకుంటే మా మామ కొట్టిండు. అందుకని పగబట్టి శాంతించండి భక్తులారా, శాంతించండి. ఏదో ప్రాణ భయం వల్ల పాపం అలా అంది. మనం లక్ష్య పెట్టరాదు. చూశారా, 10 మంది విచారణ అంటే ఇలాగే ఉంటుంది. తరా నేను చెప్పే సత్యం. పెద్ద సావులు సావులేమో ఆడే దొంగ అంటారు, ఆడేమో నాకేం తెలియదు అంటాడు. నేను చూశానయ్యా. మరి ఎందుకు పట్టుకోలేదు? ఆ నాకెందుకు లాక్కోలేదు? వాడు పరిగెడుతుండగానే చూశాను. చాలా మంది చాలా పనుల మీద పరిగెడతారు. వాడు గుళ్ళో లింగాన్ని తాగ్గానే పెద్ద మంట వచ్చింది. నేను ఇంటికి పరిగెత్తాను. నేను కూడా దొంగను కావచ్చుగా? ఏంటి? నేను ఆ సంగతి అమ్మకి చెప్పగానే మీరు నన్ను గదిలోకి తోసి గొళ్ళెం పెట్టి కోళ్ళు పరిగెత్తారు. మీరు కాకూడదా దొంగలు? కాశీ, హద్దు మీరుతున్నావు. ఇంకా మీరలేదు. రెడ్డి గారు, ఇలా కప్పల తక్కిడలా ఎవరికి తోచినట్టు వాడు వాగుతుంటే ఇక ధర్మ నిర్ణయం జరిగినట్టే. పైగా నా కోవెల ముందు నన్ను అనుమానించడం, అవమానించడం చిచి నేను అనుగ్రహించలేను. తమరిని అవమానించడం ఎంత మాట! ఆడు దొంగను తేల్చి నగ రాబట్టుకోవడానికి మార్గం దొరక్క తండండి, చావగొట్టండి. దాన్ని వాణ్ణి నిజం చెప్పేదాకా కొరడాలతో రక్తం కారేలా కొట్టండి. దండం దశగుణం భవేత్ అన్నారు. తంటేనే నిజం బయట పడుతుంది, హారం మీ కాళ్ళ ముందు పడుతుంది. ప్రభు, ఆ మార్గం నాకు నచ్చింది. ఇందాక ఆయన స్వయంగా కొట్టారు. జాలిగుండి కాబట్టి మెల్లగా వేశారు దెబ్బలు. నాకు అవకాశం ఉంది, క్షణంలో తెలుస్తాను. నిజం చెప్పు. చెప్పు చెప్పు. నాకు తెలీదు. దాన్ని పట్టకండి బాబు, దాన్ని చంపకండి బాబు. నీ తల్లి లాంటి బాబు. అవును బాబు, నీ తల్లి తర్వాత తల్లి లాంటి బాబు. కాశీ బాబు, ఇదిగో ఈ హారం, ఇదిగో కావాలంటే తీసుకోండి. ఇందా అమ్మోరు నాగా వచ్చి రాదని మొత్తుకున్నా నీ నాయన పిచ్చిది ఒప్పుకోలేదు. లక్షల దండ కోసం కోట్లు విలువ చేసే నా బిడ్డను చంపకండి బాబు, మమ్మల్ని పోనివ్వండి. ఏమే అంటే పూజారి కైలాసనాథ శాస్త్రి గారు మీ అమ్మాయిని రెండూ నిజమే మహాప్రభు, మమ్మల్ని పోనండి బాబు. దేవరా, నా తండ్రి, బుద్ధి ఇంకెప్పుడు పరాజగలను. తిను, బహు తిను. కనగుట్లే తేనేది సామే, అలిగా ఆవలకి ఇసేసావా? వాళ్ళు ఎత్తుకుపోయారా? చెప్పు సామే, పన్నెత్తి పలుకు, కన్నెత్తి చూడు సామే. సామే, ఏంటిది? నీకంట నీరా? ఆకలేసా? నోటికాడు కూడు లాగేశారనా? చెప్పు సామి, ఆనాడు నీ అత్తోరింట అమ్మోరు అగ్గిలో దూకినప్పుడే ఆడలేదు నువ్వు. బొగ్గుమని మండే గరళాన్ని మింగినప్పుడు నీ కంట నీరు లేదంట. ఆ ధర్మరాజు తమ్ముడు ఇంటి బద్దతో నీ నెత్తిన కొట్టినాడే ఆడలేదు నువ్వు. అంతకంటే కట్టం ఇప్పుడే వచ్చిందయ్యా.
అయినా నిప్పులు ఊసే కంట నీరేంటి స్వామి, ఏం బాగలేదు స్వామి. నాకు చాలా గుబులుగా ఉంది. చెప్పు తండ్రి. నా కోసమా? దారి తప్పిన బిడ్డడు దారికొచ్చాడని సంతోషమా? నన్ను కొట్టారనా? నాకేం దెబ్బలు తగలేదు స్వామి. చూడు, ఈ కట్టె చాలా కట్టిది. నువ్వు కట్టిందేగా, దెబ్బలానో. ఇది నవ్వు కాదు, ఏడుపు కాదు. అలాంటి కన్నీరైతే ఆకంట కూడా ఉండాలి. నాలకపడి ఉంటుంది పాపం. అమ్మో, మందేయాల స్వామి కంటికి జబ్బొచ్చింది. ఇంత ముదిరేదాకా బాధ అనుకున్నావా స్వామి? స్వామి, ఓ సిడికి చెప్పి నెప్పుకాయ పసాకి తెస్తా. ఇక్కడ ఉన్నట్టు వచ్చేస్తాగా. చీటి కంటే చిటికి చేపాకు. నొప్పా ఏ కంటికి అని నువ్వే అడుగుతావు. ఇదేంటి, మందు కూడా చెప్పిందా, బెడిసిందా? నాకేం దారి? నా తండ్రి, ఇలాంటి పని చేశానేటి? కళ్ళు మొత్తం పాడు చేశానా? సగం లోకం చీకటి చేశానా? సగం లోకం చీకటి చేశాను తండ్రి. తెలిసింది, తెలిసింది. కంటికి కన్నే ముందు నా కన్ను. నాదేటి, ఇది నీదేగా. ఆ కన్నుకి ఈ కన్ను మందు. ఉండు స్వామి, ఉండు. భయం లేదు, మందు కనిపెట్టేశాగా. ఆ కన్నుకి ఈ కన్నుంది. సాయం, ఏ నుంచి నా కళ్ళతో నువ్వు లోకాన్ని చూసావు, నీ ఎలుగుతో నేను నిన్ను చూశాను. నా బతుకు పండింది. పుటక పుట్టినందుకు తరించాను తండ్రి. మరి మూడో కన్ను నెత్తురొత్తే ఎలాగా అనుకుంటున్నావా? సామే, మూడో కన్ను నీకే కాదు, నాకు ఉంది. నువ్వే చెప్పావుగా, మూడో కన్ను అందరిలోనూ ఉంటాదని, చిన్న దీపంలా లోన వెలుగుతుంటాదని. కన్నేటి ప్రాణానికి ప్రాణమే పెట్టేస్తా. కానీ దేవరా, ఒకవేళ నిజంగా నీ మూడో కన్ను నెత్తురు చిందితే నాకు తెలిసేది ఎలా? నా రెండు కళ్ళు పోయాక మూడో కంటితో నిన్ను చూడడం నాకు తెలియదే. ఏం దారి దేవరా? ఆయన ముందు నొప్పి తగ్గనే. పరమేశ్వర, పరంజ్యోతి, పార్వతి, పరాశక్తి, పాహిమాం పాహిమాం. నాయనా, భగవంతుని కటాక్షం వల్ల భక్తుడు చరితార్థుడు కావడం సహజం. కానీ ఈనాడు అపూర్వమైన నీ అర్చనతో, నిర్మలమైన భక్తితో భగవంతుడే ధన్యుడైనాడు. కన్నులర్పించి పూజ చేసిన నీవు నేటి నుంచి భక్త కన్నప్ప అన్న నామధేయంతో ఆ చంద్ర తారార్కం భక్తజన హృదయాలలో వెలుగొందుతాం. పరమేశ్వర, ఈ కీర్తి చంద్రికలపై నాకు ఆశ లేదు. ఉన్నదల్లా నీ పద పద్మ రేణువునై నిరంతరం నీ చెంతనే ఉండాలన్న ఆశ ఒక్కటి. ఆనాడు అర్జునుడిగా అర్థించితే ఈ జన్మ విధించావు. ఇకనైనా మోక్షం ప్రసాదించు తల్లి. తనయుని దయచూడు.